కూల్. అంటే అదే చాలా కొన్ని కన్వీనియంట్ స్పాట్స్ ఉన్నాయి కొన్ని ఇవే వెనకాల ఉన్న స్టోరీలు అది తెలియదు కదా ఎవరికి. చూడ్డానికి కన్వీనియంట్ అనిపించచ్చు, అన్నీ దాటిన తర్వాత అక్కడికి వస్తాం. ట్రూ ట్రూ ట్రూ. ఇంకోటి మెయిన్ సెన్సిబిలిటీస్ కూడా మీరు ఎక్కడ ఇబ్బంది పెట్టే సెన్సిబిలిటీస్ ఏం లేవు. ఎందుకంటే ఇది ఎక్కడ ఒక స్పెసిఫిక్ ఒక పర్సన్ హర్ట్ చేస్తున్నట్టు, లేదంటే ఒక స్పెసిఫిక్ ఫీలింగ్ హర్ట్ చేస్తున్నట్టు అక్కడ లేదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు వెన్నెల కిషోర్ వెంటనే అనేసిన తర్వాత కూడా అయ్యో సారీ అండి ఐ బీయింగ్ ఇన్సెన్సిటివ్ అని చెప్పేసి వెంటనే ఇమీడియట్గా రిలీజ్ అయ్యి సారీ చెప్తాడు. మామూలుగా అయితే చాలాసార్లు వదిలేస్తాం, అవును ఎందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఈ రెండు కదా, నేను వివాహ భోజనం అని ఒకటి చేశాను ఓటీటీకి, వీటన్నిటిలో కూడా వీ నెవర్ హ్యావ్ ఎ విలన్ క్యారెక్టర్. సిచ్యువేషన్స్ ఆర్ బ్యాడ్ బట్టి తప్ప మనుషులు నెగిటివ్ క్యారెక్టర్ ఒకటి లేదు. సో ఫస్ట్ టైం నెక్స్ట్ దాంట్లో విలన్ క్యారెక్టర్ ఉంది. నాకు ఇప్పుడు ఆలోచిస్తుంటే అది అనిపించింది. ఓకే, నో నెగిటివ్ క్యారెక్టర్స్. ఇవన్నీ ఏంటంటే పరిస్థితుల ప్రభావం వల్ల జరిగిన సిచ్యువేషన్లు తప్ప ఎవ్రీవన్ ఈస్ ట్రూ ఇన్ హిస్ క్యారెక్టర్. ఇప్పుడు సాక్షి ఫాదర్ ఆబ్వియస్లీ అతను లాయర్, అతను రోజు చూస్తున్నాడు డైవర్స్లు, అందుకని నేను యాక్సెప్ట్ చేయను లవ్ అంటాడు అంతే. ఆయనకంటే స్పెసిఫిక్ ఇలాగ అజెండాలో ఏమి ఉండదు అతనికి అంతే. బికాస్ హీఈస్ ఇన్ టు దట్ ప్రొఫెషన్, హీఈస్ వాచింగ్ ఎవ్రీవన్. దట్ ఆ ఫ్రెండ్ కూతురుని అప్పుడే చూస్తా. దాని ముందు కూడా వాళ్ళందరూ వస్తారు కదా, ఫస్ట్ లేడీస్ అందరు గురక పెడుతుంది సార్ డైవర్స్ ఇవ్వండి, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటుంది డైవర్స్ ఇవ్వండి, వాట్సాప్ స్టేటస్లు చూస్తుంది. సో దాన్ని బట్టి అవన్నీ కాంటెంపరీ జరుగుతున్నాయి. ఈ సెటైర్ లేదు. ఇంకోటి